హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను సగ్గుబియ్యంతో వడియాలు చేయడం చూపిస్తున్నాను. చాలా చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఎండతో పని లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు. అదే ఎలాగో ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. చాలా క్రిస్పీగా వస్తాయి. ముందుగా ఒక మెజరింగ్ కప్ తీసుకొని దాంట్లోకి సగ్గుబియ్యం తీసుకోవాలి. ఒక కప్పు సగ్గుబియ్యం మీరు కప్తో అయినా తీసుకోవచ్చు, గ్లాస్తో అయినా తీసుకోవచ్చు, కానీ కొలత చాలా ఇంపార్టెంట్. ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకోవడమే. ఇందులో వాటర్ అలాంటివి ఏమి వేయకుండా మిక్సీ పట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను కొంచెం బరకగానే మిక్సీ పట్టేసుకున్నాను. కొంచెం రవ్వ రవ్వలాగా ఉంటుంది. ఇది ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. మీరు క్వాంటిటీ కావాలంటే పెంచుకోవచ్చు, కానీ కప్పు ఖచ్చితంగా మెజరింగ్ కప్ అయితే తీసుకోవాలి. ఏదైనా గ్లాస్ అయినా కప్ అయినా. ఈ మెజరింగ్ కప్తో నేను ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను కదా. ఫస్ట్ ఒక 2 కప్పుల వాటర్ తీసేసుకొని ఉండలేమి లేకుండా మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఉండలేమి లేకుండా సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత ఇంకో కప్పు వాటర్ వేసేసుకొని మంచిగా ఉండలేమి లేకుండా కలిపేసుకోవాలి. ఇది ఒక అర్ధగంట నానబెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి మొత్తం 8 కప్స్ అయితే పడతాయి. ముందుగా మనం 3 కప్పుల వాటర్ వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా 3 కప్పుల వాటర్ వేసేసుకొని ఒక అర్ధగంట నానబెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టేసుకోవాలి. నేనైతే కుక్కర్ పెట్టేసుకున్నాను. దాంట్లోకి ఒక 5 కప్స్ వాటర్ వేసేసుకోవాలి. మెజరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు గ్లాస్లో తీసుకున్న, కప్తో తీసుకున్న కొంచెం తేడా వచ్చేసిందంటే మొత్తం రెసిపీ అనేది పాడవుతుంది. చూస్తున్నారు కదా, నేను ఈ కప్తో 5 కప్స్ అయితే వాటర్ వేసేసాను. ఫస్ట్ 3 వేసుకున్నాను కదా, తర్వాత 5 కప్స్ వేసుకున్నాను. ఇవి బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం పేస్ట్ ఉంది కదా, అందులో వేసేసుకోవడమే మొత్తం అంతా. చూస్తున్నారు కదా, ఇది ఇందులో వేసేసుకున్నాక ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. కొంచెం అడుగు పట్టకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా పల్చగా ఉంటుంది కాబట్టి తొందరగా అడుగు పట్టే అవకాశం ఉంటుంది సగ్గుబియ్యంది. అలా కాకుండా కొంచెం మందపాటి గిన్నె తీసుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, తొందరగానే ఉడికిపోతుంది. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఇది ఉడికిపోయిన తర్వాత కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. ఏం లేదండి, ఒక 3 మిర్చి తీసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది బరకగా. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ అనేది తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే వడియాలు ఎండిపోయిన తర్వాత ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత మొత్తం కూడా పెట్టేసుకోవద్దు, ఆవిరి అందులో పడుతుంది. కొంచెం సైడ్కి పెట్టేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చిక్కగా అవుతుంది. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం పెట్టేసుకోవడమే. అంతే, ఇది ఇంట్లోనే చేస్తున్నాను నేనైతే. చూస్తున్నారు కదా, ఇలా కాటన్ది క్లాత్ తీసేసుకొని దాంట్లోకి మెల్లగా వేసేసుకోవడమే. దీన్ని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం చిక్కగా అయితే స్ప్రెడ్ చేయాలి. ఇది పల్చగానే ఉంది కాబట్టి మనం ఇలా వేయంగానే స్ప్రెడ్ అయిపోతుంది. మళ్ళీ మనం స్ప్రెడ్ చేస్తే మరీ పల్చగా అయిపోయినా బాగోదు. ఇలా వేసేసుకొని అన్నీ ఇంట్లోనే ఫ్యాన్ ఫుల్గా పెట్టేసుకొని ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, అన్నీ ఇలా పెట్టేసుకోవడమే. పిల్లలు కూడా చేసేయచ్చండి, చాలా ఫాస్ట్గా అయిపోతాయి, త్వరగా అయిపోతాయి. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. సమ్మర్ వచ్చేస్తుంది కదా, అందరికీ వడియాలు పెట్టుకోవాలని అనిపిస్తుంది కదా. బయట ఎండలో చేసుకోవడం కంటే ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు. ఇంట్లో కూడా ఆ వేడికి ఎండిపోతాయి. చూస్తున్నారు కదా, ఒక పూటలో మనకి ఎండిపోతాయి. ఇలా ఎండిన తర్వాత చివరిగా లాస్ట్కి కొంచెం వాటర్ అప్లై చేసేసుకొని క్లాత్ని కొంచెం తడిపేసుకోవాలి. మరి ఎక్కువగా వాటర్ వేసేసుకోవద్దు, కొంచెం క్లాత్ని వెనకాల తడిపేసుకొని. చూస్తున్నారు కదా, క్లాత్ని కొంచెం ఇలా అంటే మనకి వడియం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా ఎంత మంచిగా వచ్చేస్తున్నాయో అంటుకోకుండా. కొంతమంది కవర్ మీద కూడా వేస్తారు, కానీ అంత వేడిది వేస్తే కవర్ ప్లాస్టిక్ది కదా, అలా కాకుండా కాటన్ క్లాత్లోకి ఇలా వేసేసుకొని కొంచెం లైట్గా వాటర్ అప్లై చేసేసుకొని తీసేసుకోవడమే. చాలా సులువుగా వచ్చేస్తాయండి. చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, చాలా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇవన్నీ ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఒక రోజులో ఎండకు పెట్టేసుకుంటే సరిపోతుంది. లైట్గా ఎండ షేడ్లోకి పెట్టేసుకుంటే మనకి సంవత్సరం పాటు నిలువ ఉంటాయి కాబట్టి
తర్వాత తీసేసుకొని ఒక డబ్బాలోకి స్టోర్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎండిపోయాయో. దీన్ని ఇప్పుడు నేను ఫ్రై చేసి చూపిస్తాను ఎంత బాగా వస్తాయో. ఆయిల్ హీట్ చేసేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఆయిల్ హీట్ చేసేసుకొని అందులో వేసేసుకోవడమే. సైడ్ డిష్కి, పప్పుచారులోకి సైడ్ డిష్కి చాలా చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇంట్లోనే మనం ఇలా సులువుగా చేసేసుకోవచ్చు కదా. సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి అప్పడాలు చాలామంది చేసుకుంటారు కదా. ఇది ఒకసారి ట్రై చేయండి. మనకి ఇందులో బియ్యం పిండి అలాంటివి ఏమీ పిండి లేకుండా కేవలం సగ్గుబియ్యం, 1 కప్పు సగ్గుబియ్యంతో ఇంత బాగా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత బాగా పొంగుతున్నాయో. మనం ఇందులో సోడా అలాంటివి ఏమీ వేయట్లేదు కదా, అయినా కూడా చక్కగా వచ్చేస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూడటానికి ఎంత బాగుంది కదా, చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఈ సమ్మర్లో ఈ రెసిపీ అనేది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.